హలో అండి. వెల్కమ్ టు స్మార్ట్ షెఫ్. నేను మీ లావణ్య. ఓకే అండి, ఈరోజు సింపుల్ ఈజీగా చిక్కుడుకాయ పొటాటో వేసి మంచి కర్రీ అంటూ చేసుకుందామండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. రైస్తో అయినా చపాతీతో అయినా చాలా బాగుంటుంది. ఓకే అండి, మనం ప్యాన్ అంటూ పెట్టేసుకొని ఆయిల్ అంటూ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అంటూ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అంటూ మనం వేసేసుకుందామండి. జీరా. ఓకే అండి, జీరా అంటూ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్ అంటూ వేసేసుకుందాం. జీరా వేసుకోవడం వల్ల డైజెషన్ అంటూ మంచిగా అవుతుందండి, అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారు. మార్నింగ్ టైమ్స్లో జీరా వాటర్ అంటూ తాగితే వెయిట్ లాస్ తొందరగా అవుతారు. ఓకే అండి, అలా చాప్ చేసుకున్న ఆనియన్స్ అంటూ వేసేసుకొని ఒకసారి మనం మంచిగా ఫ్రై చేసుకుందామండి. పింకిష్ కలర్ అయినా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా నీట్గా ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అంటూ మన ఛానల్లో ఉన్నాయండి. మీరు తప్పక వాచ్ చేయండి, ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్. ఇప్పుడు మనం చిల్లీస్ అంటూ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ పచ్చిమిర్చిలో కూడా సి విటమిన్ అనేది ఉంటుందండి. క్యాప్సికంలో కూడా సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ మనకు చాలా అవసరము. స్కిన్కి అయినా మనకు మంచి గ్లో అంటూ ఇస్తుంది. ఓకే అండి, కరివేపాకు పొడి చూస్తున్నారు కదండి. ఇంట్లో కరివేపాకు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా డ్రై చేసేసుకొని పొడి చేసుకున్నా కూడా, కరివేపాకు లేనప్పుడు ఇలాంటి మనం పొడి అంటూ వేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇలా కరివేపాకు పొడి కూడా వేసేసుకున్న తర్వాత కరివేపాకు మీ ఇంట్లో ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, జింజర్ కూడా మనకు డైజెషన్కి మంచిగా పనిచేస్తుందండి. ఇంకా వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది జింజర్ అనేది. గార్లిక్ కూడా మనకు మంచి హార్ట్కి చాలా మంచిదండి. గార్లిక్ కూడా మన ఇండియన్ వంటకాల్లో చాలా మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి. చూస్తున్నారు కదండి. ఇప్పుడు చిక్కుడుకాయ పొటాటో రెండు అలా మనం మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసేసుకుందాం. చాలామంది పొటాటోస్ కూడా తింటారు. కొంతమంది ఇష్టంగా కూడా ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడారండి. పొటాటో అంటే కొంచెం వాతం అనేసి చాలామంది అవాయిడ్ చేస్తారు. అలా మీకు అలా పొటాటో వద్దనుకుంటే ఉట్టి చిక్కుడుకాయ కూడా వేసేసుకోవచ్చు. ఓకే అండి, అలా మనం పొటాటో చిక్కుడుకాయ రెండు మంచి కాంబినేషన్ అండి. ఇందులో వంకాయ వేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. చూస్తున్నారు కదా, మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉంటాయండి. మీరు ట్రై చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలని నా కామెంట్ రూపంలో చెప్పండి. మీకు తప్పక చేసి చూపిస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, అలా మూత పెట్టిన తర్వాత కొద్దిసేపు మనం చూద్దామండి. చూస్తున్నారు కదా, కలర్ అంటూ చేంజ్ అయింది. ఇప్పుడు అందులో మనం మసాలా పొడి అంటూ వేసేసుకుందాం. అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందామండి. పసుపు, ఉప్పు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఫ్రెండ్స్, అండ్ కారం. ఓకే అండి, మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే కారం ఎక్కువనే పడుతుంది, కొద్దిగా తక్కువ చేసుకుంటే తక్కువ పడుతుంది. మీ టేస్ట్ ప్రకారం ఉప్పు కారం అంటూ డిసైడ్ చేసి వేసుకోండి. ఓకే అండి, అలా ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి మంచిగా నీట్గా కలిపేసుకుందామండి. అంటే పొటాటోస్ కూడా మంచిదే అంటారండి, స్కిన్కి మంచి హెల్ప్ చేస్తుంది. అంటే చిన్నపిల్లలకి పొటాటో అలా పెడితే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ అంటే యాడ్ చేసేసుకుందాం. ఓకే అండి, పిల్లలకి స్వీట్ పొటాటో కూడా పెడతారండి, అట్లా కూడా ట్రై చేయొచ్చు. ఓకే అండి, ఇలా టమాటో అంటూ వేసేసుకోవాలి. ఓకే అండి, టమాటోలో కూడా సి విటమిన్ ఉంటుంది. ఓకే అండి, పులుపు కదా, సిట్రిక్ కదా టమాటో అంటూ అలా మంచిగా కలిపేసుకుందామండి. అంతే అండి, చూస్తున్నారు కదా, మంచిగా టమాటోస్ అంటూ మెత్తబడిన తర్వాత కర్రీ అంటూ కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు అందులో మనం కొద్దిగా హోమ్మేడ్ గరం మసాలా అంటూ వేసేసుకుందాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మనం ఎక్కువ ఫ్యాన్సీ ఫుడ్ ఇంట్రెస్ట్ కాకుండా ఇలాంటి మనకు రెగ్యులర్గా దొరికే ఫుడ్ కూడా మనం ఎంజాయ్ చేయాలి. ఓకే అండి, మనం ఇట్లా క్యాప్ పెట్టేసుకొని విజిల్స్ కంటూ పెట్టేసుకుందాం. ఓకే అండి, టమాటోలో అంతా మెత్తబడిపోయింది కనిపిస్తుంది కదండి. ఒకసారి నీట్గా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, హోమ్మేడ్ గరం మసాలా ఇంట్లో ఉంటుంది కదండి, లేకపోతే వెజిటేబుల్ గరం మసాలా ఇంట్లో ఏది అవైలబుల్ ఉన్నా అది వేసేసుకోవచ్చు. అంతే అండి, చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు నేను కొద్దిగా హోమ్మేడ్ గరం మసాలా అంటూ వేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అంటే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ చిక్కుడుకాయ పొటాటో టమాటో కర్రీ అంటూ రెడీ అయిపోయింది. రోటీకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, నమస్తే.